జమ్మూ కాశ్మీర్లో శత్రువులను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు అధికారికంగా లాంఛనాలతో జరిగాయి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తండాకు తరలివచ్చిన అశేష జనవాహిని వీర జవాన్కు కన్నీటి వీడ్కోలు పలికింది. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్కు తెలుగు జాతి కన్నీటి వీడ్కోలు పలికింది. మురళీ నాయక్ భౌతిక కాయం శనివారం రాత్రి స్వగ్రామం చేరుకుంది. మధ్యాహ్నం బెంగళూరు కంపిగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోగా అక్కడి నుంచి కల్లితండాకు రోడ్డు మార్గంలో అమరుడి భౌతిక కాయాన్ని సైనిక వాహనంలో తరలించారు. దారి పొడవునా ప్రజలు పూలు చల్లుతూ వందే మాతరం పాడుతూ మురళీ నాయక్కు ఘన నివాళులర్పించారు. సైనిక దుస్తుల్లో టీవీగా వెళ్లిన కుమారుడు నిర్జీవంగా ఓ చెక్కపెట్టెలో కనిపించడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి బోరున వెలిపించారు. రాత్రి 9:30 మురళీ నాయక్ భౌతిక కాయాన్ని సైనిక అధికారులు ఇంటి ముందు ఉంచడంతో ఆయన తల్లి జ్యోతిబాయి పరుగున వెళ్లి హత్తుకుంది. మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళావా బిడ్డా అంటూ కన్నీరు మున్నీరైంది. చూడు మురళి, నీకోసం ఎంతమంది వచ్చారో అంటూ ఆమె రోదించిన తీరుతూ అక్కడున్న వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. మురళీ నాయక్ భౌతిక కాయానికి వైఎస్ఆర్సీపీ నాయకులు నివాళులర్పించారు. మురళీ నాయక్ భౌతిక కాయానికి మాజీ మంత్రి ఉషశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మురళీ నాయక్ త్యాగం స్ఫూర్తిదాయకమన్నారు. వారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని తెలిపారు. మహోన్నతమైన లక్ష్యంతో ఈరోజు ఆ సేవని అందించిన అటువంటి మురళీ నాయక్ ఎప్పుడు కూడా భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి కల్పించాలి. వాళ్ళ కుటుంబానికి కూడా ఈ యొక్క నష్టాన్ని భరించే ఒక శక్తి భగవంతుడు ఇవ్వాలి అనుకుంటూ అతని సేవలకి నిజంగా మనస్ఫూర్తికంగా ప్రతి ఒక్కరు కూడా మేము నమస్కరించుకుంటున్నాము. మురళీ నాయక్ బంధువులు, సన్నిహితులతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన అశేష ప్రజానికం మురళీ నాయక్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అధికార లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు నిర్వహించారు.